బ్రేకింగ్ న్యూస్. పార్టీ మారిన 5 ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26న విచారణకు రావాలని పేర్కొన్నారు. వైసీపీ తరపున శాసన మండలికి ఎన్నికైన ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, కరి పద్మశ్రీ, పోతుల సునీత మరియు రాజశేఖర్తో పాటు జయమంగళ వెంకటరమణ ఆ పార్టీని వీడారు. ఆ లేఖను మండలి చైర్మన్కు పంపారు. అయితే ఈ లేఖలను పరిశీలించిన ఏపీ శాసన మండలి చైర్మన్ కోయే మోషన్ రాజు తాజాగా వారికి నోటీసులు పంపారు. జయమంగళ వెంకటరమణను మాత్రం ఈ నెల 25నే హాజరు కావాలని మోషన్ రాజు పేర్కొన్నారు. ఈ ఎమ్మెల్సీలు ప్రస్తుతం వేర్వేరు పార్టీల్లో చేరారు. దీంతో మండలి చైర్మన్ నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టడంతో వారంతా కోర్టుకు వెళ్లి తమ రాజీనామాలకు త్వరగా ఆమోదించాలని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాయేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఈవినింగ్ రాయేష్. పార్టీ మారిన 5 ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రాజ్ కుమార్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి చెందిన 7 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసి వేరే పార్టీలో కూడా జాయిన్ అయ్యారు. 4 టీడీపీలో, అలాగే 2 బీజేపీలోను, 1 జనసేనలోనూ జాయిన్ అయ్యారు. అయితే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీల రాజీనామాను మాత్రం దాదాపు 1.5 year నుంచి కూడా అంటే మండలి చైర్మన్ అయితే రాజీనామాను అయితే ఆమోదించడం లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే జయమంగళం అయితే ఇటు జనసేనలో చేరారు. జయమంగళం ఇటు హైకోర్టు కూడా దీని మీద కేసు కూడా వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే హైకోర్టు కూడా దీని మీద విచారణ జరిపి 4 వారాల్లో వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ కూడా అటు స్పీకర్ కి సంబంధించి కూడా గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో ఈ హైకోర్టు ఆదేశాలతో మండలి చైర్మన్ అయితే వీటిలందరినీ కూడా ఒకసారి పిలిపించి రాజీనామాకు సంబంధించిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. అయితే వైసీపీలోనే కొనసాగాలి, ఎమ్మెల్సీలుగా కొనసాగాలంటూ కూడా వాళ్ళని కోరినట్టుగా గతంలో అటు మండలి చైర్మన్ వద్ద హాజరైన మరి రాజశేఖర్ కావచ్చు, పోతుల సునీత కావచ్చు, జయమంగళంతో పాటు కరి పద్మశ్రీ కూడా గతంలో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొన్ని రోజుల నుంచి మండలికి సంబంధించిన రాజీనామాలను చైర్మన్ అయితే ఆమోదించడం లేదు. ఎందుకంటే మండలిలో అటు వైసీపీకి బలం ఉంది కాబట్టి వీటిని ఆమోదిస్తే వెంటనే అటు వాటిని మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకున్న తరుణంలో అటు కూటమికి మండలిలో కూడా మెజార్టీ వస్తుంది. ఇది కక్షపూరితంగా అయితే మండలి చైర్మన్ ఆమోదించడం లేదంటూ కూడా గతంలో అనేక సందర్భాల్లో విమర్శలు కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి మొత్తం 7 ఎమ్మెల్సీలకు సంబంధించి గతంలో మండలి చైర్మన్ ముందు హాజరైనప్పుడు కూడా జయమంగళం ఖచ్చితంగా రాజీనామాను ఆమోదించాలంటూ కూడా కోరినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు మరి రాజశేఖర్ కావచ్చు, అలాగే కర్రీ పద్మశ్రీ కూడా, కళ్యాణ్ చక్రవర్తి 4 కూడా వెంటనే రాజీనామాను ఆమోదించాలి, తాము ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశాము, దాని వెనకాల ఎవరి ఒత్తిడి లేదంటూ కూడా గతంలో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే కర్నూలుకు చెందిన జకియా ఖానం అయితే మాత్రం ఈ రాజీనామాకు సంబంధించి ఆలోచనలు పడ్డట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె పదవీ కాలం కూడా త్వరలోనే ముగుస్తుంది కాబట్టి ఆ రాజీనామాకు సంబంధించి ఆమె వెనక్కి తీసుకుంటానంటూ కూడా గతంలో మండలి చైర్మన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే మిగిలిన 5 ఎమ్మెల్సీలకు సంబంధించి అయితే కొద్దిసేపటి క్రితం మండలి చైర్మన్ మరొకసారి హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అటు ఎమ్మెల్సీలకు సంబంధించి మండలి సమావేశాలు కావచ్చు, అటు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో వీటి మీద మరొకసారి మండలిలో కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో అటు మండలికి హాజరు కావడం లేదు, అలాగే రాజీనామాను కూడా ఆమోదించకపోవడంతో కొంత ఒత్తిడిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని మీద వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ కూడా గతంలో కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో 25వ తారీఖు జయమంగళానికి సంబంధించి మరొకసారి చైర్మన్ ముందు హాజరయ్యి వివరణ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేశారు. అంటే గతంలో కూడా కొంత వివరణ ఇచ్చినప్పుడు కూడా దాని మీద చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయనతో పాటు మరి రాజశేఖర్ కావచ్చు, అలాగే కర్రీ పద్మశ్రీ గారు, పోతుల సునీత వీటికి సంబంధించి కూడా 26వ తారీఖు మండలి ముందు హాజరవ్వాలంటూ కూడా మరొకసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీల రాజీనామాకు సంబంధించి మళ్ళీ కొంత ఆసక్తిగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈసారి ఆమోదిస్తే ఖచ్చితంగా మండలిలో కూడా కూటమికి బలం పెరుగుతుంది కాబట్టి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. అయితే వైసీపీకి సంబంధించిన ప్రభుత్వంలో మండలి చైర్మన్ ఏర్పడ్డాడు కాబట్టి ప్రస్తుతం అతను మండలిలో వైసీపీకి అనుకూలంగా ఉన్నారంటూ కూడా ఈ రాజీనామా చేసిన వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా గతంలో కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మరొక రెండోసారి ఇప్పుడు హాజరవుతున్నారు. 25, 26 తారీఖు సంబంధించి మొత్తం
5గురు ఎమ్మెల్సీలు హాజరవుతున్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు కూడా వీళ్ళ రాజీనామాల మీద ఒక నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది కూడా కొంత ఆసక్తిగా అయితే మారింది రాజ్ కుమార్. ఓకే, రైట్ రాయేష్, థ్యాంక్ యూ.